సూపర్ 6 పథకాలు సూపర్ అంటున్న 78, 79 పోలింగ్ బూత్ ప్రజలు. ఎన్డీఏ కూటమి అధినేతలు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందేలా ఉన్నాయని ఎంపీటీసీ కసింకోట సత్యబాబు, నాయకులు సూర సుబ్రహ్మణ్యం, గంపల చినరాజులు పేర్కొన్నారు. ఈ మేరకు దుర్గా కాలనీలో గల 78, 79 పోలింగ్ బూత్ ప్రజలకు బ్యాలెట్ నమూనాపై ఓటు ఎలా వేయాలి అనే దానిపై వివరించారు. తద్వారా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితను, అనకాపల్లి పార్లమెంట్ కూటమి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలి అని చెబుతూ ఉంటే వార్డులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటో నంబర్ లో రెండు మిషన్లు ఉంటాయి. రెండు మిషన్లకేమో ఒక సైకిల్ వేయాలా, రెండు సార్లు పాయికరపేట దుర్గా కాలనీ 78, 79 బూతుల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి ప్రచార నిమిత్తం తిరుగుతున్నాం. కానీ ప్రజల్లో మంచి స్పందన కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సైకిల్కి వేస్తామని చెప్పేసి వాళ్ళుగా వచ్చి నీరంజనాలు పడుతున్నారు. ఈ కూటమి అభ్యర్థి మా వంగలపూడి అనిత మేడం గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత మేడం గారు అత్యంత మెజార్టీతో గెలుపుతారని, ఎంపీగా దినదిన అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు సూర శివరాజు. అయితే ఈరోజు 78, 79 బూతుల్లో ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో తిరుగుతున్నామండి. అనితమ్మ గారు ఆదేశాల మేరకు, మన పెద్ద చిట్టుబాబు గారు, పెద్ద సీని గారు ఆదేశాల మేరకు మనం ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి. అయితే ఇంటికి వెళ్ళే ముందుకే వాళ్ళే ముందుగా వచ్చి, బాబు ఈసారి ఓటు కూటమి అభ్యర్థి అనితమ్మ గారికి, అలాగే కమలపువ్వు నుంచి ఉన్న సీఎం రమేష్ గారు ఎంపీ గారికి ఓటు వేసి మేమే ఓటు వేస్తామని ముందుకు వచ్చి ఈ సైకిల్ పోవాలి, మన సైకిల్ రావాలని అందరి నినాదంతో ముందుకెళ్తున్నామండి. అలాగే సూపర్ 6 పథకాలు కానీ, లేకపోతే మొన్న విడుదల చేసిన మన చంద్రబాబు నాయుడు చెప్పిన నిరసనం పడుతున్నారండి. అలాగే ఈరోజు పాయకరపేటలో అనితమ్మ గారు గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి, మా కార్యకర్తలు అయితేనేమి, మా దుర్గాకాలనీ యూత్ అయితేనేమి అందరూ కూడా కష్టపడి తిరుగుతున్నామండి. అలాగే రేపు పొద్దున 13వ తారీఖు ఎలక్షన్లో అందరూ సైకిల్ గుర్తు మీద మరి కమలం పువ్వు మీద ఓటేసి అక్కడ. చినరాజండి, నేను 78, 79 తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా నీరజనం పెడుతున్నాను. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థులు గ్లాస్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఏమని చెప్తున్నాం. ఎక్కడుంటే అక్కడ సైకిల్, ఎక్కడుంటే అక్కడ కమలం, ఎక్కడుంటే అక్కడ బీజేపీ గెలిపితే మన ఎస్సీలు బాగుపడతారు. ఎస్సీ పథకాలు 27 పథకాలు తీసేయండి జగన్ గారు వచ్చి. అదే మా గతంలో చంద్రబాబు నాయుడు 27 పథకాలు ఎస్సీలు పెడితే ఇతను వచ్చి తీసాడు. అతను చేసిన మంచి ఏంటిని తెలియాలని మేము ఎస్సీ కాలనీలో తిరిగి చెప్తున్నాం. అయ్యా 27 పథకాలు తీసేయండి ఎస్సీలకి. అసలు వచ్చి ఎస్సీలకి అన్యాయం జరిగింది తప్ప ఏం మేలు జరగలేదు. అందుకోసం మనం ఉమ్మడి అభ్యర్థి అయినా ఇక్కడ సీఎం రమేష్ గారిని, వంగలపూడి అనిత గారిని గెలిపించుకుంటే బాగుంటే మన జాతులు బాగుపడతాయి. ఎస్సీ కేటగిరీలో చంద్రన్న భీమాని, చంద్రన్న పెళ్లి కానీ, అన్న క్యాంటీన్లు ఇలాంటి పేదలు తినేవారు ఇలాంటి తీసి పారించారు. అలాగే గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నారు చంద్రబాబు గెలిస్తే. అలాగే మహిళలకి 1500 ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా బస్సు పాస్ ఫ్రీ అన్నారు. ఇలాంటి వాటిలో మనం చేసుకుంటే ఎస్సీ వాళ్ళు బాగుపడతాం. ఎస్సీలందరూ కలిపి 1 సైకిల్ గుర్తుకి, 3 కమలం గుర్తుకి వేసి గెలిపించుకుంటే మన జాతులు బాగుపడతాం మేము చెప్తుంటే ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు కూడా నిరాదన పడుతున్నారు. లేదు బాబు, ఈసారికి జగన్ గారికి వేస్తే మా బతుకులన్నీ పాడైపోయి, ఈసారికి చంద్రబాబు నాయుడిని మన సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటేనే మన బతుకులు బాగుంటాయి అని చెప్తారండి. అలాగే 1 సైకిల్కి, 2, 3 కమలం గుర్తుకి వేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు.